మ్మ్. ఈరోజు మన ఈ సమగ్ర పరిశీలనకు స్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే విషయం నిజంగా కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. డిజిటల్ వ్యాపార ప్రపంచంలో ఇలాంటివి విన్నప్పుడు ఎవరికైనా ఆశ్చర్యమేస్తుంది కదా. అంటే ఒకసారి ఊహించుకోండి, సంవత్సరాల తరబడి ఒక భారీ డిజిటల్ సామ్రాజ్యాన్ని నిర్మించి ఒక ఎకోసిస్టంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు. చాలా కష్టపడి నెట్వర్క్ నిర్మించుకుంటారు. అవును, ఎంతో మందిని కింద చేర్పించి ఒక అద్భుతమైన నెట్వర్క్ సృష్టించారనుకుందాం. కాని ఒకరోజు ఉదయం నిద్రలేసి చూసేసరికి ఆ మొత్తం సిస్టమ్ మీద దాని సృష్టికర్త ఒక డిలీట్ బటన్ నొక్కాడని తెలిస్తే ఎలా ఉంటుంది? అది నిజంగా ఒక పీడకల లాంటిది. అదే కదా. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు, పాత విజయాలకు గుర్తింపు లేదు. ఒక్క రాత్రిలో మళ్లీ 0 నుండి మొదలుపెట్టాలి. ఈరోజు మన ముందున్న మూలాధారాలు అంటే ఆన్పాసివ్ సంస్థకు సంబంధించిన కార్పొరేట్ ప్రకటనలు, వ్యవస్థాపకుడి సందేశాలు, అలాగే క్రిస్ జాన్సన్ పంచుకున్న వివరాలు అన్నీ కూడా ఈ ఆకస్మిక పతనం గురించే చెబుతున్నాయి. అవును, ఈరోజు మన లక్ష్యం కూడా అదే కదా. ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోవడం. ఖచ్చితంగా. అసలు సుదీర్ఘకాలం పాటు ఈ సంస్థ ఎందుకు నిశ్శబ్దంగా ఉండిపోయింది? అకస్మాత్తుగా విక్టరీ విత్ యాష్ అనే కొత్త నిర్మాణం ఎందుకు పుట్టుకొచ్చింది? సరే, దీన్ని కాస్త వివరంగా విడమర్చి చూద్దాం. తప్పకుండా. అంటే దీన్ని ఒక ఉదాహరణతో మొదలు పెడదాం. మనం ప్రయాణిస్తున్న ఒక రైలు అకస్మాత్తుగా ఒక చీకటి సొరంగంలో ఆగిపోయిందనుకోండి. డ్రైవర్ నుండి ఎలాంటి అనౌన్స్మెంట్ లేకపోతే చాలా గందరగోళంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ప్రయాణికులు ఎంత టెన్షన్ పడతారో ఆలోచించండి. కాని ఎట్టకేలకు ఇప్పుడు డ్రైవర్ స్వయంగా మైక్ పట్టుకుని అసలు ఏం జరిగిందో చెబుతున్నాడు. అయితే అంతకాలం ఎందుకు వేచి చూడాల్సొచ్చింది? ఇక్కడే మనం ఒక విషయం గమనించాలి. ఆ రైలు ఊరికే ఆగిపోలేదు, అధికారులు దాన్ని నిలిపేశారు అన్నది జూన్ 8, 2026 నాటి ప్రకటనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఓహో, అంటే అది టెక్నికల్ ప్రాబ్లం కాదన్నమాట. అవును, సంస్థ ఉద్దేశపూర్వకంగా మౌనం వహించలేదని కార్పొరేట్ మెమోలు చెబుతున్నాయి. తెర వెనక న్యాయపరమైన దర్యాప్తులు జరుగుతున్నప్పుడు వాళ్ల న్యాయవాదుల సలహా మేరకే వివరాలు బయటపెట్టలేదు. అంటే మార్కెట్లో ఎన్ని ఊహాగానాలు వస్తున్నా కూడా వాళ్లు సైలెంట్గా ఉండాల్సొచ్చిందంటారా? అవును, ప్రచారం కన్నా సంయమనాన్నే వాళ్లు ఎంచుకున్నారు. ఇదొక పబ్లిక్ రిలేషన్స్ వ్యూహం కాదు, కేవలం ఒక చట్టపరమైన కట్టుబాటు. సరే, వీటన్నిటి అర్థం ఏమిటి? అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటారు? క్రిస్ జాన్సన్ పంచుకున్న కీలక అంశాల ప్రకారం ఇది కమిషన్లకు సంబంధించిన ఒక సమస్య. కొంతమంది చెడ్డ ఉద్దేశంతో చేసిన పనుల వల్ల ఫండ్స్ అన్నీ ఫ్రీజ్ చేయబడ్డాయి. వెయిట్, ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తోంది. కమిషన్ల సమస్య కేవలం కొంతమంది సభ్యులపైనే ప్రభావం చూపించిందని మూలాధారాలు చెబుతున్నాయి కదా. అవును, చాలా తక్కువ శాతం మంది మాత్రమే అందులో ఉన్నారు. మరి కేవలం ఒక చిన్న శాతం మంది వ్యక్తుల కమిషన్ల సమస్య వల్ల మొత్తం వ్యవస్థ యొక్క కార్యకలాపాలు ఎలా ప్రభావితమయ్యాయి? ఒక చిన్న లీకేజ్ ఉంటే ఆ భాగాన్ని మాత్రమే ఆపేయొచ్చు కదా. మొత్తం సిస్టమ్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరమేమొచ్చింది? ఇది ఆశ్చర్యంగా లేదా? ఇది నిజంగా ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. డిజిటల్ వ్యాపారాలలో, అది ఆర్థిక లావాదేవీలు జరిగే ప్లాట్ఫార్ములలో ఇది ఎలా పనిచేస్తోందో మనం అర్థం చేసుకోవాలి. అంటే రూల్స్ వేరుగా ఉంటాయా? అవును, ఇక్కడే కమింగల్ ఫండ్స్ అంటే ఉమ్మడి నిధులు అనే కాన్సెప్ట్ వస్తుంది. అమెరికాలోని SEC అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ లాంటి నియంత్రణ సంస్థలు దర్యాప్తు ప్రారంభించినప్పుడు విధానం భిన్నంగా ఉంటుంది. ఓహో, అంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టైల్ వేరన్నమాట. ఖచ్చితంగా. ఒకే పేమెంట్ గేట్వే ద్వారా న్యాయబద్ధమైన నిధులు, అలాగే వివాదాస్పదమైన నిధులు ప్రవహిస్తున్నప్పుడు ఆ నిధులు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. అర్థమైంది. అంటే ఒక గ్లాసు నీళ్లలో ఒక చుక్క సిరా పడినట్లుగా అన్నమాట. దాన్ని మళ్లీ సున్నితంగా వేరుచేయడం కుదరదు. అద్భుతమైన ఉదాహరణ. నియంత్రణ సంస్థలు కేవలం ఆ చెడ్డ నిధులను మాత్రమే సర్జికల్ స్ట్రైక్ చేసినట్లు వేరు చేయలేవు. వాళ్లు మొత్తం బ్యాంక్ వాల్ట్ను సీజ్ చేస్తారు. అంటే ప్రతి లావాదేవీని చెక్ చేసే వరకు మొత్తం సిస్టమ్ లాక్ అయిపోతుందన్నమాట. అవును, అందుకే ఆ కొద్ది శాతం మంది వివాదం కూడా మొత్తం కంపెనీ ఆస్తులు, కార్యకలాపాలు, నెట్వర్క్ భవిష్యత్తును నిలిపివేసింది. ఈ చట్టపరమైన సమస్యలు ఒక చిన్న చోట మొదలైనా అవి మొత్తం సంస్థ విశ్వసనీయతను ఎలా దెబ్బతీస్తాయో ఇది స్పష్టం చేస్తుంది. మై గాడ్, మరి ఇప్పుడు OES అంటే ఆన్ పాసివ్ ఎకోసిస్టమ్ పరిస్థితేమిటి? అసలు ఈ ఎకోసిస్టంలో డౌన్ లైన్ అనేది ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. అవును కదా, డిజిటల్ నెట్వర్కింగ్ లో అదే ప్రాణం. అదే, ప్రజలు సంవత్సరాల తరబడి
వందలాది మందిని చేర్పించి ఆ డౌన్ లైన్ను నిర్మించుకుంటారు. ఇప్పుడు సంస్థ ప్రకటన చూస్తే ఆ కష్టమంతా వృధా అయిపోయినట్లేనా? దురదృష్టవశాత్తు ఇక్కడ వాస్తవం చాలా చేదుగా ఉంటుంది. ఓఈఎస్ అనేది ఇప్పుడు కేవలం ఒక ఖాళీ డబ్బా లాంటిది. అంటే ఆ నెట్వర్క్స్, ఆ పాయింట్స్ అన్నీ పోయినట్లేనా? అవును, ఆ డాష్బోర్డ్ వెనుక ఉన్న ఆర్థిక యంత్రాంగమంతా ఎస్సీసీ విచారణలో ఫ్రీజ్ అయిపోయింది. అయితే రాబోయే ది ట్రూత్ బిహైండ్ ది సైలెన్స్ సిరీస్లో ఇంకా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడతాయని మూలాధారాలు చెబుతున్నాయి. ఇక్కడే నాకింకో ఆలోచన వస్తుంది. కొద్దిమంది స్వార్థపరుల వల్ల మా కలలన్నీ ఆగిపోయాయి, దీనికి యాష్తో ఎలాంటి సంబంధం లేదు అని కంపెనీ చెబుతోంది కదా? అవును, తమ ప్రకటనల్లో అదే చెప్పారు. కానీ ఆలోచిస్తే ఇదంతా వేరెవరో చేసిన తప్పు అని చెప్పడం అనేది ఆ సంస్థ తమను తాము రక్షించుకోవడానికి చెబుతున్న ఒక కట్టుకథలా అనిపించట్లేదా? అది ఒక సహేతుకమైన విమర్శే కదా. నేను కష్టపడి నెట్వర్క్ నిర్మించుకుంటే అది వేరెవర తప్పో, మీ నెట్వర్క్ క్యాన్సిల్ అని చెబితే ఎవరికైనా కోపం వస్తుంది కదా. ఇది పబ్లిక్ రిలేషన్స్ టీం రాసిన డిఫెన్స్ లా ఉందేమో అనిపిస్తుంది.